భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 18 శ్లోక. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతీతః పురుషోత్తమః. యస్మాత్ అంటే కాబట్టి, దేని కాబట్టి అంటే ఇంతకు ముందు శ్లోకాలో ఏదైతే రెండుగా ఉన్న అక్షముల కన్నా నేను వేరుగా ఉన్నాను అని చెప్పాడు. పరమం, అందుకే ఇక్కడ ఆ పరమ ఎలా ఉంది అని చెప్తున్నాడు. అందుకే యస్మాత్ క్షర మతీతోహం. క్షరం అంటే నశించిపోయేది, అక్షరం అంటే నాశరహితమైనది. అయితే మళ్ళీ రెండిటికన్నా వేరుగా ఉన్నాను అంటే అన్నిటికీ మూలమైన ఆ పరమాత్ముడు ఉత్తముడు అని పేర్కొన్నారు. ఆ ఉత్తముడు ఎలా ఉన్నాడు, ఆ తత్వం గురించి, ఆ లక్షణాల గురించి చెప్తున్నాను. అందుకే ఇక్కడ క్షరం నాశరహితమైంది. ఏది నశించిపోతుంది? శరీరం నశించిపోతుంది. కాకపోతే ఈ శరీరంలో ఏదైతే చైతన్య రూపంలో ఉన్నాడో అందుకే క్షేత్రజ్ఞ అని చెప్పారు. ఈ శరీరాలన్నిటిలో కూడా క్షేత్రజ్ఞుడైన వాడు ఉన్నాడు. దాన్ని తెలుసుకోగలిగిన వాడు క్షేత్రజ్ఞుడు ఆత్మరూపంలో ఉన్నాడు. పైగా స్థానం కూడా చెప్పాడు, హృదయంలో ఉన్నాను అని. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఈ శరీరాలు దాల్చిన అందరిలోనూ ఉన్నాడు. కానీ శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ నశించిపోవటం లేదు. అందుకే ఇక్కడ క్షరమతీతోహం అంటే నాశరహితమైన ఈ శరీరానికన్నా అతీతంగా ఉన్నవాడిని నేను, అహం నేను అని చెప్తూ, అంటే ఆ శరీరాల్లో ఉన్న ఆత్మరూపంలో ఉన్నది అది నేను. అక్షరాదపి చోత్తమః. క్షరం అన్నదంటే శరీరాలు నశించిపోతున్నాయి, అక్షరాత్ అంటే నాశరహితమైనది అయినప్పటికీ, అందుకే క్షర అక్షరముల కన్నా భిన్నంగా ఉన్నాను అని ముందు శ్లోకంలో చెప్పాడు. ఆ భిన్నంగా ఎలా ఉన్నాడు ఏంటి అన్నది. అందుకే అక్షరాత్ నాశరహితమైన వాటికంటే చోత్తమ అంటే దానికన్నా ఉత్తముణ్ణి. ఇక్కడ శరీరాల లోపల ఆత్మరూపంలో ఉన్నది నేనే, ఆ ఉన్న నేను వీటికన్నా అంటే నశించి వాటికి నశించపోని వాటికి వాటికన్నా సరే ఉత్తమంగా అంటే చాలా శ్రేష్టంగా ఉన్నవాడిని నేను. అతోస్మి లోకే. అతోస్మి అంటే ఇక్కడ మళ్ళీ ఇందువలన అంటే అక్షరములకని భిన్నంగా ఉన్న నేను ఎలా ఉన్నాను? అస్మి అంటే నేను, లోకే వేదే చ ప్రతీతః అంటే ఈ లోకంలో సర్వము సృష్టిలో ఏవైతే వేదాలు దేని గురించి చెప్తున్నాయి? పరమాత్మ గురించి చెప్తున్నాయి, ఆ పరమాత్మ తత్వాన్ని చెప్తున్నాయి. అందుకే ఈ వేదాలలో మళ్ళీ ప్రతీత అంటే దానిలో చెప్పబడింది ఎవరి గురించి? దానిలో ప్రసిద్ధిగా ఉన్నది ఎవరు? నేను. ఆ నేనుని ఎలా చెప్పారు వేదాల్లో? పురుషోత్తమః అంటే సర్వానికి ఉత్కృష్టంగా చాలా ఉన్నతంగా ఉన్నవాడు. ఎలా ఉన్నాడు? దివ్య పురుషుడు. అందుకే పురుషోత్తమః. ఈ వేదాల్లో ప్రసిద్ధిగా చెప్పబడిన నేను ఎలా ఉన్నానంటే వేదంలో కూడా ఎలా చెప్పారు? పురుషోత్తముడుగా, అన్నిటికన్నా ఉత్తమంగా ఉన్నవాడే పురుషోత్తముడు. అన్ని పురముల్లో ఉన్నవాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు, అన్నిటినీ నిలుపుతున్నవాడు, నియామించినవాడు, నియామకుడు ధరిస్తున్నవాడు అన్ని. అందుకే దివ్య పురుషుడు ఉత్తమంగా ఉన్నాడు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే యస్మాచ్చరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతీతః పురుషోత్తమః. ఎలా అంటే నశించిపోయే జడవర్గమైన క్షేత్రము కంటే నేను సర్వదా అతీతుడను. నాశరహితమైనదైన జీవాత్మ కంటే కూడా ఉత్తముడను. అందుకే ఈ జగత్తంతా వేదముల్లో కూడా నన్ను పురుషోత్తముడనే చెప్పబడ్డాను. అందుకే పురుషోత్తముడుగా ప్రసిద్ధి చెందాను. ఉత్తమాతి ఉత్తమ, అంతకన్నా ఉత్తమమైనది ఇంకొకటి లేదు అన్న భావంతో. అంటే ఆ పరమాత్మ అంతా సర్వవ్యాపిగా ఉన్నప్పుడు కూడా విశేషమైన లక్షణాలతో ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆ లక్షణాలే ఆ పురుషోత్తముడివి. ఆ పురుషోత్తముడే సర్వవ్యాపిగా ఉన్నాడు. ఎలా అయితే చరాచర జీవరాశులకి మూలమైన పరమాత్మ అన్నీ అక్కడి నుంచే వచ్చాయి, అన్నిటిలోనూ తానున్నాడు కాబట్టి అవి ఉన్నాయి. తాను లేకపోతే
ఏవీ లేవు. అయినప్పటికీ కూడా క్షరములు, అక్షరముల కన్నా విలక్షణంగా, చాలా విశేషంగా ఉన్నాడు. ఆ భగవత్ అంశ అయినప్పటికీ కూడా అన్ని విషయాలైతే భగవత్ అంశంగా చాలా రూపాలు వచ్చాయి. చాలా స్వరూపాలొచ్చాయి. అన్నీ భగవత్ అంశలే. అయినప్పటికీ కూడా ఈ పురుషోత్తముడు ఉత్తముడైనోడు పరాగా ఉన్నాడు అన్నిటికి. అన్నిటికి పరంగా ఉన్నవాడు చాలా విశేషంగా ఉత్తమోత్తముడుగా ఉన్నాడు. అంటే వికారాల రహితంగా ఉన్నాడు. అన్నీ తానై ఉన్నప్పటికీ కూడా ఎటువంటి మాలిన్యాలు లేకుండా, ఎటువంటి వికారాలు లేకుండా అంత పూర్ణత్వంతో కూడుకుని ఉన్నాడు. ఈ క్షరములున్న శరీరాలు జడాలు. అంటే ఇవి నశించిపోయేవే. కాలాలు అంటే పరిమితిగా ఉన్నాయి. ఇంతకన్నా చెయ్యలేవు, ఇంతకన్నా చూడలేవు, ఇంతకన్నా ఏది గ్రహించలేని స్థితిలో ఉన్నవి. పైగా కాలానుగుణంగా అవి మళ్ళీ తొలగిపోయి అందుకే జడములు. ఇది ఈ క్షేత్రం, ఈ శరీరం మళ్ళీ ఎలా ఉంది? 3 గుణాలతో ఉన్నది. త్రిగుణమయంగానే ఉంది. పరమాత్మ ఎలా ఉన్నాడు? గుణాతీతంగా ఉన్నాడు. అందుకే గుణాతీతుడైన వాడిని నువ్వు పొందాలంటే నువ్వు కూడా గుణాతీత స్థితిలో ఉండి చేస్తేనే అది నీకు ఆ సిద్ధిని, ఆ జ్ఞానాన్ని ఆస్వాదించే, ఆ తత్వాన్ని గ్రహించే స్థితికి అప్పుడు చేరుకుంటావు అంటారు. అందుకే సర్వదా ఎలా ఉన్నాడు అంటే అతీతంగానే ఉన్నాడు. అన్నిటికీ ఉత్తముడు. వేదంలో పరమాత్మ గురించే చెప్పింది. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? పురుషోత్తముడుగా ఉన్నాడు అని అక్కడ కూడా పేర్కొన్నాయి. అంటే ఇదే పరమ రహస్యము. ఆ రహస్యమే నేను, నేనే రహస్యము. ఎలా అయితే పర, అపర అని చెప్పారు. ఈ పర, అపరలోనే ఏమున్నాయి అంటే మళ్ళీ సర్వము అందులోనే ఉన్నాయి. అలాగే అపర అన్నది ఇంకా తక్కువ. దీనికి మళ్ళీ పరాప్రాకృతిని ఆవరించి దాని చుట్టూ ఉన్నది అపరాప్రాకృతి. ఈ అపరాప్రాకృతి మళ్ళీ ఎలా ఉండేదంటే ఇది కూడా తొలగిపోతూ ఉంటది కాలానుగుణంగా. అందులో భాగంగా ఏమున్నాయి? శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకార, భూతములు, శబ్దాది మళ్ళీ ఈ తన్మాత్రలు, ఆ విషయాలు అవన్నీ కూడా అపరాలోకొస్తాయి. ఈ అపరా కన్నా పర శ్రేష్టమైనది. ఆ పరానే పరమాత్మ. అందుకే పరాప్రాకృతి. ప్రాకృతియే అందుకే పర, అపర కింద 2 ఉన్నవన్నీ ఆ పరమాత్మ ఎలా ఉన్నాడంటే మళ్ళీ ఉత్తముడుగా ఉన్నాడు. అన్నిటికన్నా శ్రేష్టంగా ఉన్నాడు. అందుకే క్షరుడు కన్నా విలక్షణంగా ఉన్నవాడు, అక్షరుడు కన్నా భిన్నంగా ఉన్నవాడు. ఈ పేరుల్లో సంబోధించి అందుకే మనకి సులభంగా ఏదైతే మనం నిత్యం పారాయణ చేసుకుని ఆ విష్ణు సహస్రనామంలో కూడా చెప్పబడి ఉంది. అది మొదలైనప్పుడే ఏమో విశ్వం విష్ణుర్ వషట్కారు అని మొదలుపెట్టారు. తర్వాత ఏం చెప్పారు? భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ. అంటే సర్వానికి సాక్షిగా ఉన్న ఆ పురుషోత్తముడే క్షరముల్లో అక్షరములో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇది దాని తర్వాతలో ఏం చెప్పారు అంటే శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఉత్తముడుగా ఉన్నాడు అన్నిటికన్నా కూడా. అంటే ఇక్కడ పురుషుల్లో ఉత్తముడు అంటే మనకేదో ఈడు చాలా ఉత్తముడురా ఎందుకంటే వీడికి ఏం అలవాట్లు లేదని లౌకికంగా వాడుతూ ఉంటాం. ఇక్కడ పురుష అన్నది ఏంటి అంటే పురుషార్థాలతో కూడుకుని ఈ శరీరాలు దాల్చిన వాళ్ళని భరిస్తున్నవాడు, వాళ్ళకి గతిని స్థితిని ఇస్తున్నవాడు, జ్ఞానాన్ని అందుకే జ్ఞాన అర్థ సహితంగా కర్మల ద్వారా మళ్ళీ వాళ్ళని ఉద్ధరింప చేస్తున్నవాడు. అందుకే అన్ని చేతనాల కన్నా కూడా గొప్పగా ఉన్నవాడు, సకల చైతన్యానికి మూలమైనవాడు, జ్ఞాన చైతన్యాన్ని అందిస్తున్నవాడు, నిత్యులైన వాళ్ళలో పరమ సత్యంగా నిలిచి ఉన్నవాడు. అందుకే ఉత్తముడు అని వేదాలు పేర్కొన్నాయి. అందుకే ఉపనిషత్ సిద్ధాంతంలో కూడా అలానే పేర్కొనబడ్డాడు. ఆ పరమాత్మ ఉత్తముడు, సర్వశ్రేష్ఠుడు. ఈ ఉత్తముడు, సర్వశ్రేష్ఠుడు అన్నిటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మనకి అందుకే మనస్సుకి, బుద్ధికి గోచరించిన వాడు. ఎందుకంటే నిజంగా నాలో అన్ని వికారాలు ఉన్నాయి కాబట్టి నేను దాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాను. దాని మీద స్థిరంగా నా మనస్సు ఉండలేకపోతుంది. ఆ మనస్సు చంచలత్వ కారణంగా పరిపరి విధాలమైన ఆలోచనలతో నిండిపోయిన కారణంగా పరమ పరిశుద్ధుడు ఆ పురుషోత్తముడైన పరమాత్మ. అందుకే దాన్ని చేరాలన్న భావన నీలో కలిగినా సరే నీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పాప రాశీభూతంగా ఉన్నప్పటికీ కూడా పర్వత శిఖరంలా ఉన్నా సరే అన్నారు. ఎందుకు?
దాన్ని ఆశ్రయించాలన్న భావన నీలో కలిగినంత మాత్రం చేతనే నీకు జ్ఞాన బీజం చిగురిస్తుంది. అందుకే సాధన రూపంలో పట్టుకోవాలని నువ్వు క్రమక్రమంగా ఏదైతే స్వల్పంగా చేస్తున్నప్పటికీ కూడా, ఈ భావనాయుక్తంగా నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో, మూఢుల సహితం కూడా బుద్ధిమంతులవుతున్నారు. దాన్ని అధ్యయనం చెయ్యగా చెయ్యగా జ్ఞాన కారణంగా క్రమేణా వెళ్ళి అజ్ఞానమన్న అంధకారాన్ని నువ్వు తొలగించుకోగలవు. ఎందుకంటే శ్రేష్ఠుడు. పైగా ఎలా ఉన్నాడు? ఎప్పుడూ పూర్ణంగానే ఉన్నాడు. అందులోంచి ఒకటి తీయాల్సింది లేదు. ఎంత తీసినా సరే అది ఎప్పుడూ మళ్ళీ పూర్ణత్వంతోనే ఉంటున్నది. అందుకే ఈ శరీరం అన్నది శాశ్వతం కాదు. ఇందులో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం ఈ వీటినన్నిటినీ కూడా అతీతంగా ఉన్న పరమాత్మని చేరాలంటే, పరమంగా ఉన్న చేతనా స్వరూపమైన పురుషోత్తముడిని నువ్వు ధ్యానం చెయ్యాలి. ఆత్మస్వరూపంగా ఉన్నాడు. అందుకే ఎలా అయితే మళ్ళీ లలితలో చెప్పినట్టుగా అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. కష్టపడితే బాహ్యానికి కూడా లభిస్తాడు. కాకపోతే నాలో ఉన్న చంచలత్వం కారణంగా ఆ చంచలత్వం మళ్ళీ నాకు పెరిగిపోతుంది. బాహ్యానికి ఎప్పుడైతే నేను నా దృష్టిని పెడుతున్నాను. అందుకే నా దృష్టి పరమాత్మ యందు ఉండాలి. త్రిగుణాల సముదాయ రూపమైన ఈ శరీరాలన్నీ కూడా నశించిపోయేవి. దానికి అతీతంగా ఉన్నాడు. అంటే ఈ సమస్త జడం ఏదైతే ఈ జడ వర్గంలో ఉన్నాయో అన్నీ తొలగిపోతూ ఉంటాయి. కాకపోతే సర్వదా ఉంటున్న ఆ పరమాత్మ ఉత్తమంగానే ఉన్నాడు. అనాదిగా, సనాతనుడుగా ఎప్పుడూ అలానే ఉన్నాడు. నేను ఈరోజు బాగుండొచ్చు. కానీ ఒక 10 ఏళ్ల క్రితం నేను బాగాలేను. 10 ఏళ్ల క్రితంతో ఇప్పుడు బాగున్నానని అనుకుంటున్నాను కానీ, ఇప్పుడు కూడా నేనేం పూర్ణంగా బాగున్నట్టు లెక్క కాదు. ఎందుకంటే ఇంకా నాకు అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉన్నాను. కొన్ని సాన్నిధ్యం లభించినంత మాత్రాన, కొన్ని సంపర్కం లభించినంత మాత్రాన, కొన్ని చెయ్యగలిగే అర్హత లభించినంత మాత్రాన, కొన్ని కొన్ని చెయ్యాలన్న తపన ఉన్నంత మాత్రాన శ్రేష్ఠులం అవ్వము. కానీ పరమశ్రేష్ఠుడు ఎప్పుడూ అలానే ఉన్నాడు. ఆత్మస్వరూపంలోనే ఉన్నాడు. అన్ని జీవుల్లో కూడా తానే ఉన్నాడు కాబట్టి అవి ఉండగలుగుతున్నాయి. కానీ ఈ క్షరాలకి, అక్షరాలకి అందుకే భిన్నంగా ఉన్నాడు. ఆ భిన్నంగా ఎప్పుడూ జ్ఞానమయంగానే ఉన్నాడు. ఈ జ్ఞానమయంగా ఉన్నవాడు సర్వశ్రేష్టంగా ఉన్నాడు. అందుకే మళ్ళీ గురుకృప ముఖ్యంగా గురువుని ఆశ్రయించి మనం ఎప్పుడైతే మళ్ళీ కొద్దిగా స్వల్పంగా అందుకే నవవిధ భక్తి దేన్ని పట్టుకున్నా సరే చేరేది అక్కడికే. కాకపోతే ఆ పురుషోత్తముడు ఉత్తమంగా ఉన్నాడు. నాలో ఉన్న అహంకార జడవర్గమైన ఈ అరిషడ్ వర్గం అంతా కూడా తొలగిపోవాలి. సమభావ స్థితిలో నేను ఎల్లవేళలా ఉండగలగాలి. అనన్యమైన భక్తి నాలో ఉండాలి. అందుకే ప్రకృతిని చూసినా, ఏ జీవిని చూసినా సరే అల్పుడులాగా కాకుండా ఆ పరమాత్మ సర్వజ్ఞుడు. నాకు జ్ఞానం లేదని తెలుసు. నేను అజ్ఞానంలో ఉన్నానని తెలుసు. కానీ నిన్ను నేను వదలను అనుకోవట్లేదు. పైగా తెలిసి తెలియక నేను ఎప్పుడైనా నిన్ను వదిలేసేలాగా కూడా నేను ఉంటానని నాకు తెలుసు కాబట్టి నన్ను మాత్రం నువ్వు వదలకు. ఎలా అయితే చిన్నపిల్లలకి నేను నీ చేపట్టుకుంటే వదిలేస్తానేమో. ఎందుకంటే తొత్తరపాటులో మళ్ళీ అక్కడిక్కడ ఏయో చూసేస్తాను. అవి కావాలనిపిస్తుంది. అందుకు నువ్వు వదిలేసి అటు ఇటు పారిపోతూ ఉంటారు. పిల్లల్ని పార్క్ తీసుకెళ్తూ ఉంటా. ఏమవుతుంది? ఇంకెక్కడో 10 మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంకో పక్కన ఏదో చూస్తాడు. ఆ బైకో ఏదో కనిపిస్తూ ఉంటుంది. లేదా ఏ బెలూనో కనిపిస్తుంది. నా చెయ్యి వదిలేస్తాడు. వాడు అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు వదిలేసినా నేను వాడెనకాలే ఉన్నప్పుడు ఏమవుతదంటే వాడు ఎక్కడెళ్ళినా తప్పిపోడు. ఎందుకంటే నేను అక్కడే ఉన్నాను. అంటే ఇక్కడ పరమాత్మని అంతలాగా నువ్వు సమర్పణ భావంతో ఉండాలి. అందుకే త్రికరణ శుద్ధిగా. ఇంత పురుషోత్తముడు. అందుకే నాకు గ్రహలోపం కావచ్చు, ఇంకో లోపం కావచ్చు. నేను ఆర్థికంగా బాగలేను, మానసికంగా బాగలేను, లేకపోతే నా జీవితంలో బోలెడు బోలెడు కష్టాలతో నాకన్నీ ఉన్నాయి. నీకు కష్టం ఇచ్చింది పరమాత్మ కాదు. నా కర్మలు అనుసరించి నేను అనుభవించాల్సిన గడియ ఇది కాబట్టి అవి నేను అనుభవిస్తున్నాను. కానీ పట్టుకోవాల్సిన ఆ పురుషోత్తముడిని గనక పట్టుకుంటే అన్నీ తన ఆధీనంలో ఉండి అన్నీ నియమించిన వాడు, దాన్ని తొలగించగలిగిన వాడు అన్న నమ్మకం, విశ్వాసం నీకుండాలి. అందుకే ఆ మనస్సు, బుద్ధి వికసనతో ఉండాలన్నా ఆయన్నే పట్టుకోవాలి. కొన్ని తొలగిపోవాలన్నా ఆయన్నే పట్టుకోవాలి. నీకేది కావాలన్నా ఆయన్నే పట్టుకోవాలి. ఆయన తప్పితే ఇంక ఏదీ లేదు. పైగా ఈయన ఎప్పుడూ శక్తియుక్తంగానే ఉన్నాడు. తరగని నిధి, తరగని ఘని అది.
అందుకే పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెంది అదే మన వేదాల్లో గూడా చెప్పబడి ఉన్నది. అదే ఉపనిషత్తుల రూపంలో గురుముఖతః గురువుని ఆశ్రయించి తెలుసుకున్న వాళ్ళు సంపూర్ణ జగత్తంతా కూడా వేద శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఆ పురుషోత్తముడు గురించే. అందుకే అన్నిటా అలా ప్రసిద్ధి చెందిన వాడిని అది నేను. ఆ పరమాత్మ అని చెప్తున్నాడు. దీంతో భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 18 శ్లోక సంపూర్ణం.